ఒక అందమైన గ్రామం పక్కనే పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ గ్రామంలో మంచి స్నేహితులైన కొన్ని పక్షులు నివసించేవి. తుని పిచ్చుక, తెలివైన చిన్న పిచ్చుక. బుచ్చి పిచ్చు, ఎప్పుడూ ఆనందంగా ఉండే పిచ్చుక. చిచ్చు కాకి, జ్ఞానవంతమైన కాకి. చిన్ను కాకి, సరదాగా ఉండే చిన్న కాకి. చోటు చిలక, ఆసక్తి ఎక్కువగా ఉండే చిలక. బాను చిలక, ధైర్యవంతమైన చిలక. లూసీ పావురం, దయగల పావురం. మ్యాగీ గ్రద్ద, బలమైన గ్రద్ద. ఒక రోజు ఉదయం చిచ్చు కాకికి అడవిలో ఒక పాత తాటి ఆకు దొరికింది. దానిపై ఒక రహస్య పటం, మ్యాప్ ఉండేది. ఆ పటంపై ఇలా రాసి ఉంది: అత్యంత పాత మర్రి చెట్టు పక్కన ప్రవహించే మెరిసే వాగు దగ్గర అడవి నిధి దాగి ఉంది. అందరూ గ్రామం మధ్యలో చేరారు. మనమంతా కలిసి ఆ నిధిని వెతుకుదాం అని తుని పిచ్చుక అంది. అప్పుడు లూసీ పావురం నవ్వుతూ, నిధి కంటే మన స్నేహమే గొప్పది అంది. అందరూ అంగీకరించి అడవిలోకి ఎగిరిపోయారు. మార్గమధ్యంలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒక పెద్ద చెట్టు దారిని మూసివేసింది. మ్యాగీ గ్రద్ద తన బలమైన రెక్కలతో పెద్ద కొమ్మలను తొలగించింది. బాను చిలక మరియు చోటు చిలక అందరికీ సరైన దారిని చూపించాయి. కొంతసేపటికి వారు ఒక చిన్న వాగు దగ్గరకు చేరుకున్నారు. లూసీ పావురం రాళ్లపై నుంచి సురక్షితంగా దాటే మార్గాన్ని చూపింది. చిన్ను కాకి తన సరదా మాటలతో అందరినీ నవ్వించింది. చివరకు వారు పాత మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ బుజ్జి పిచ్చుక ఒక చిన్న రాయిపై పక్షి గుర్తు కనిపించింది. చూడండి, ఇదే ఆ స్థలం అని అంది. అందరూ కలిసి ఆ రాయిని పక్కకు జరిపారు. కింద ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. ఆ పెట్టెను నెమ్మదిగా తెరిచారు. అందులో బంగారు విత్తనాలు, మెరిసే రత్నాలు, ఇంకా ఒక చయిట థాయి ఉన్నాయి. ఆ చయిట థాయిలో ఇలా రాసి ఉంది: గ్రేటర్ దెన్, ఒకరికొకరు సహాయం చేసే వారికే నిజమైన నిధి దొరుకుతుంది. ఈ బంగారు విత్తనాలను నాటండి. అప్పుడు అడవి ఎప్పటికీ పచ్చగా, ఆహారంతో నిండుగా ఉంటుంది. పక్షులు రత్నాలను తమ దగ్గర పెట్టుకోకుండా ఆ బంగారు విత్తనాలను గ్రామం చుట్టూ, అడవిలో నాటాయి. కొన్ని రోజులకి అక్కడ అందమైన పండ్ల చెట్లు, రంగురంగుల పూలు, పచ్చని పంటలు పెరిగాయి. అడవిలోని ప్రతి పక్షి